ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీడీపీ నాయకుడు అరెస్ట్, తీవ్ర టెన్షన్లో చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టీడీపీ నేత జయరాం నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం నేతలు ఆందోళనలకు దిగారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. గత అర్ధరాత్రి టీడీపీ నేత జయరాం నాయుడు అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆందోళన చేపట్టారు. కాగా గత అర్ధరాత్రి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచి ధర్మవరం, ఇతర పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆయన్ను తిప్పారు. జయరాం నాయుడు ఆచూకీ తెలపాలంటూ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో జయరాం నాయుడు కుటుంబ సభ్యులను 1 టౌన్ సిఐ రెడ్డప్ప బెదిరింపులకు గురిచేశాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.